నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటో అని చూస్తున్నారా? బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానివ్వండి, లేదా నైట్ టైం డిన్నర్గా లైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి, అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్గా సూపర్గా ఉండే రెసిపీ ఇదైతే. మరి ఇవైతే మనకి వెజిటబుల్స్ కూడా కొన్ని వేసుకోవచ్చు, అవేంటో కూడా వీడియోలో చెప్తున్నాను. మరి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, మంచి హెల్దీ ఫుడ్ మీకు సొంతమవుతుంది. దోశ ఇడ్లీ కన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సూపర్గా కూడా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఇందులోకి ఏమేం కలిపామనేది వీడియోలోకి వెళ్తూనే చెప్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్దామా? ఈరోజైతే ఇక్కడ నేను మంచి బ్రేక్ఫాస్ట్ గాను అలాగే స్నాక్ రెసిపీ గాను చేసుకుంటున్నాను. ఇది హెల్తీ కూడా. దీంట్లోకి అయితే నేను బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటే గోధుమ పిండి కూడా 1 కప్పు తీసుకున్నాను. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు, శనగపిండి నుండి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ముందుగా పిండిలన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా. దీంట్లోకి నెయ్యి కానీ మీరు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ అయితే 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి అయితే నేను మిక్సీ జార్ ఒకటి తీసుకుంటున్నానండి. ఈ మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, వాటర్ వేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అలాగే ఇప్పుడు క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి. ఉల్లిపాయ కూడా తీసుకుంటున్నాను, చాలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను, తురిమిన క్యారెట్. మీరు క్యారెట్ ప్లేస్లో కీరదోసకాయ కానివ్వండి అలాగే సొరకాయ కానివ్వండి వేసుకోవచ్చు. మొత్తం ముందుగా వాటర్ లేకుండానే పిండి అంతా కలుపుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ వేసానండి, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మీకు ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి కొన్ని మాత్రమే నువ్వులు వేసుకుంటున్నాను. మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఎక్కువ వాటర్ కూడా పట్టదండి, క్యారెట్ అలాగే ఉల్లిపాయలు వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే మీకు జారుగా రాకుండా ఉంటుంది పిండి. ఇలా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి, సాఫ్ట్గా అయిపోయేలాగా. చూసారు కదా, పిండి అంతా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక తడి క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే ఒక చెక్క మీద నేను ఒక తడి గుడ్డని పెట్టుకున్నానండి. దీని మీదకైతే కావలసినంత పిండి రౌండ్గా చేసుకొని చెయ్యి కూడా తడి చేసుకోవాలన్నమాట. తడి చేసుకుంటూ మొత్తం కూడా పలచగా ఒత్తుకోవాలి. మరీ పలచగా అవసరం లేదు, అలా అని మరీ గట్టిగా కూడా కాదు. ఇలా చేత్తోనే చుట్టూ కూడా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా మనకి వెడల్పుగా వచ్చేస్తుందండి. అలా అని మరీ మందంగా అంటే లావుగాను రాకూడదు, అలా అని మరీ పలచగాను రాకూడదు. ఉల్లిపాయ ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. చేతికి పిండి అతుక్కుంటుంది అనుకున్నప్పుడు కొంచెంగా తడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడైతే నేను కొద్దిగా నువ్వులు వేస్తున్నాను పైన. చేత్తో ఇలా ప్రెస్ చేస్తే పిండికి అతుక్కుపోయినట్టు అవుతుందండి. పిండిలో కొంచెం వేసాం, కానీ పైన వేస్తే చక్కగా పంటి కింద తగులుతూ కూడా ఉంటాయి, మంచి హెల్దీ కూడా, కాల్షియం. ఇప్పుడైతే పాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే హై ఫ్లేమ్లో ఉంచుతున్నానండి, స్టవ్ ఆన్ చేసి. బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మెల్లగా పాన్ మీద వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా కొంచెంగా నువ్వులు వేస్తున్నానండి. చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే పిండి కతుక్కుపోతుంది.
ఇక్కడ హై ఫ్లేమ్లోంచి అయితే నేను లో ఫ్లేమ్లోకి మార్చుకున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ని అయితే పై వైపున కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇటు పైన కింద లేయర్ వైపు పైన కూడా పైకి వేసుకున్నప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. నువ్వులన్నీ విడిపోకుండా ఉంటాయండి. కొంచెం ఇలా ఆయిల్ వేసి కలుపుకుంటే ఇలాగే 2 వైపులా కాల్చుకుంటూ మూత పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా చేయటం వలన ఉల్లిపాయ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. మూత తీసినాను 2 నిమిషాల తర్వాత మళ్ళీ రెండు వైపులా కాల్చుకుంటున్నాను. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఐటెం రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. చూడటానికి కూడా చూడండి. ఇదైతే పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఓన్లీ పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను 2 ఇందులో వేసాను కాబట్టి ఓన్లీ పెరుగుతో సర్వ్ చేసుకున్నాను. ఇవేమీ లేకపోయినా ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర ఘాటు కూడా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. పంటి కింద నువ్వులు కూడా తగులుతూ. మీరు ఇంకా కావాలనుకుంటే వేయించిన పల్లీని కొద్దిగా దంచుకొనైనా కూడా ఇందులోకి వేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న ముక్కలుగా. సూపర్ కాంబినేషన్ అసలు. మరొకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.